గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు టాప్లో నిన్న మ్యాచ్కు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ పాకిస్తాన్పై T20 ప్రపంచ కప్లో భారత్ సునాయాస విజయం అందుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఈశాన్ మెరుపు ఇన్నింగ్స్ పండగ చేసుకున్నారు అన్నటువంటి లైన్తో ఈ వార్తను హైలైట్ చేశారు. అండ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే టాస్ చేజారింది, తొలి ఓవర్లో ఒకే ఒక్క పరుగు, పైగా ఒక వికెట్, అందులోనూ అవుట్ అయింది కీలకమైన అభిషేక్. ప్రపంచ కప్లో పాకిస్తాన్ అనగానే రెచ్చిపోయి ఆడే భారత జట్టు ఈసారి పోరును ఇలా ఆరంభిస్తుందని అభిమానులు అస్సలు ఊహించుండరు. దాయాదిని మన వాళ్ళు తక్కువ అంచనా వేశారా? ఈసారి భారత్ను గట్టి దెబ్బ తీయబోతున్నారా? 21 ప్రపంచ కప్ ఫలితాన్ని పునరావృతం చేయబోతున్నారా అని ఎన్నో సందేహాలు వచ్చాయి. కానీ అనూహ్యంగా ప్రపంచ కప్లోకి వచ్చిన ఈశాన్ కిషన్ ఈ మ్యాచ్లో భారత్కు అనుకోని హీరోగా మారాడని చెప్పొచ్చు. జట్టు ఒత్తిడిలో ఉంటేనే పరిస్థితులు బ్యాటింగ్కు అనుకూలంగా లేకపోయినా, బంతి విపరీతంగా స్పిన్ తిరుగుతున్నా కూడా, ప్రత్యర్థి ఏకంగా 6 స్పిన్నర్లను దాడికి దించినా కూడా బ్యాటింగ్ మీదికి బంతి రాలేకపోయినా అతడి ఆట అతడిదే అన్నట్టు సాగింది. సో అతని మెరుపు ఇన్నింగ్స్తో విజయం భారత్ వశమైంది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే, ప్రజాకర్షక పథకాలకు తెరదించాం అని అన్నారు ప్రధాని మోదీ. నిన్న ఒక వార్తా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. వ్యవస్థీకృత అంతరాలు సరిచేస్తున్నాం, తదుపరి ప్రస్థానానికి కేంద్ర బడ్జెట్ ఊతం, వికసిత భారత్కు ఇది పునాది, వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతులకు ఊపు, తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చాం, నా ఆలోచనల్ని దీర్ఘకాలిక దృష్టితోనే. పీటీఐ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ. ఇక అన్ని తండాల్లో బీటీ రోడ్లు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైనే నా పనితీరుకు గీటురాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక జట్టు కట్టు, కుర్చీ పట్టు, కొన్ని చోట్ల ప్రధాన ప్రత్యర్థులు ఒక్కటవుతున్నారు. చైర్మన్, మేయర్ పదవుల కోసం పార్టీల కూటములు, కరీంనగర్లో హైడ్రామా, బీజేపీ కాంగ్రెస్ కూటముల్లో మారిన బలాలు అంటూ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా, మేం సేవకులం, పాలకులం కాదని ఏనాడో చెప్పాను అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేనే రాజు నేనే మంత్రిని మరోలా అర్థం చేసుకున్నారు. ముఖ్యమంత్రిని నేనే, మున్సిపల్ మంత్రిని నేనే, ఎన్నికల్లో గెలుపోటములకు బాధ్యత నాదే అని అర్థం. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 90% మాకే అనుకూలం. పేదలను పరిపాలనలో భాగస్వాములను చేశాం. దళితుడిని అధ్యక్ష అని మైక్ అడిగేలా పైన కూర్చోబెట్టాం. ప్రభుత్వంలో 30% పదవులు ఎస్సీలకు ఇచ్చాం. నల్లమలలో 20 ఎకరాల్లో సేవాలాల్ పుణ్యక్షేత్రం, వచ్చే ఏడాది జయంతి వేడుకలు అక్కడే నిర్వహిస్తాం. ప్రతి తండాకు బీటీ రోడ్లు, సోలార్ పంప్సెట్లు మంజూరు. సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈశాన్ తాండవం అంటూ T20 వరల్డ్ కప్లో భారత్ చేతిలో చిత్తైన పాకిస్తాన్, టీమిండియా ఘన విజయం, సూపర్ 8కు చేరిన సూర్యసేన. ఇక బీపీకి ఏడాదికి 2 ఇంజెక్షన్లు చాలు, శాస్త్రవేత్తల పరిశోధనల్లో సత్ఫలితాలు, ల్యాన్సెట్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. కేసీఆర్ విజన్, కేటీఆర్ మిషన్ అంటూ ఐటీకి ఐకాన్, విప్లవాత్మక పాలసీలతో తెలంగాణను మేటిగా నిలిపిన కేసీఆర్. బీఆర్ఎస్ పాలనలో ఐటీకి చిరునామాగా నిలిచిన రాష్ట్రం. హైదరాబాద్కు వరుస కట్టిన వందలాది దిగ్గజ కంపెనీలు. 23-24లో ఐటీ ఎగుమతుల విలువ 2,72,976 కోట్లు. 14కు ముందు కాంగ్రెస్ పాలనలో 57,000 కోట్లే. 10 ఏళ్ల వ్యవధిలో 299% పెరిగిన ఐటీ ఎగుమతులు. కేసీఆర్ పాలసీలతో ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్గా హైదరాబాద్. 14 ఎన్డీఏ రాష్ట్రాల ఐటీ ఎగుమతులు కలిపినా మనమే టాప్. కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాల ద్వారా సుస్పష్టం అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ముందుగా ఈనాడులో ఇక్కడ గిరులన్నీ భక్తజన సిరులు అంటూ శ్రీశైలం, కోటప్పకొండ, శ్రీకాళహస్తి
నిన్న శివరాత్రి పర్వదినం సందర్భంగా ఎక్కడ చూసినా కూడా భక్తజనులే, ఏ ఆలయంలో కూడా ఏ శైవక్షేత్రంలో కూడా భక్తజనులే ఉన్నారు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ నిన్నటి భక్తుల రద్దీకి సంబంధించి వార్తనిచ్చారు. ఇక పాక్ పనిపట్టారు, ప్రపంచ కప్లో భారత్ అలవోక విజయం, ఈశాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్, ప్రజాకర్షక పథకాలకు తెరదించాం, పీటీఐ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ, వృద్ధికి ఉత్తమ లక్ష్యంతో కావాలనే వాటిని వదిలేశాం, వ్యవస్థీకృత అంతరాలు సరిచేస్తున్నాం, తదుపరి ప్రస్థానానికి బడ్జెట్ ఊతం ప్రధాని. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, ఉక్కు తుక్కు అంటూ జగన్ హయాంలో అడ్డగోలుగా దోపిడీ, 100 కోట్ల విలువైన 16,000 టన్నుల స్టీల్కు తుప్పు, పేదల ఇళ్ల నిర్మాణం పేరిట ఎన్నో అక్రమాలు, మార్కెట్ కంటే అధిక ధరకు స్టీల్ కొనుగోలు, 2022లో 1,91,812 టన్నులు సేకరణ, కంపెనీలకు 10.28 కోట్లు దోచిపెట్టిన వైనం, 350 కోట్ల ఇతర మెటీరియల్ ఎక్కువ రేట్లకు, కంపెనీల నుంచి అధికారులకు కమిషన్లు, విజిలెన్స్ నివేదికలో వాస్తవాలు వెలుగులోకి, ఆ మెటీరియల్ కూడా చాలా వరకు పక్కదారి, మిగిలి ఉన్నది వినియోగించలేని దుస్థితి అంటూ ఉక్కు తుక్కు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక సర్వం శివోహం అంటూ శ్రీశైలంలో కమనీయంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం, అర్ధరాత్రి వైభవంగా పాగాలంకరణ, భక్తులతో కిక్కిరిసిన దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి, కోటప్ప కొండలో కొలువు తీరిన 23 విద్యుత్ ప్రభలు అంటూ వార్తను హైలైట్ చేశారు. లెఫ్ట్లో వార్ వన్ సైడ్ అంటూ T20 వరల్డ్ కప్లో భారత్ చేతిలో పాక్ చిత్తు, బ్యాట్తో ఈశాన్ తాడవం, సూపర్ 8కు సూర్యసేన. నెక్స్ట్ సాక్షి, కమిషన్ ఇవ్వకపోతే మీ బియ్యం ఉడకవు, ఇబ్బందులు పడతారంటూ రైస్ మిల్లర్లకు బెదిరింపులు, కస్టమ్ మిల్లెట్ రైస్లో కమిషన్లకు కక్కుర్తి, 80 కోట్ల ముడుపులకు ఓ మంత్రి పక్కా స్కెచ్, మరో కీలక మంత్రి వియ్యంకుడి ద్వారా అమలు, ముక్కుపిండి వసూలు చేస్తున్న అసోసియేషన్లు, క్వింటాకు 16 రూపాయలు ఇవ్వాల్సిందే అని హుకుం, ప్రభుత్వం ఇచ్చేదే 10 అయితే ఇంత కమిషన్ అంటే ఎలా అంటున్న మిల్లర్లు, అలా అయితే నూక తౌడు మాటేంటి అని దబాయింపు. ఇక మరోవైపు బాండ్లు పంచి బాబు బురిడి అంటూ సూపర్ 6 హామీలకు మంగళం, 3 బడ్జెట్లలో ఇచ్చింది 0, నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డ నిధి లాంటి ప్రధాన హామీలకు దిక్కులేదు, అరకొరగా విధులించిన పథకాలకు భారీగా కోతలతో సరి అంటూ ఎన్నికల ప్రధాన హామీలను నెరవేర్చకుండా 3 ఏళ్లలో అన్ని వర్గాలకు 2.22 లక్షల కోట్ల మేర ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కార్ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిన పంచాక్షరి మంత్రం, అత్యంత భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి వేడుకలు అంటూ వార్తను చూడొచ్చు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.